హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ మా అమ్మ వేరే ఊరు వెళ్ళాల్సి ఉంటే వెళ్ళింది. అందుకని చేసేదేం లేక బర్రెలను అయితే నేను తోలుకొచ్చా మేతకి. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఎండ విపరీతంగా ఉంది. ఫోన్లో నేను కూడా కనిపించట్లేదు. నా గుండు మాడిపోతుంది. మా ఎలాగని టవల్ వేసుకుంటేనేమో వీడియోకి మీకు కనిపించట్లేదు. అందుకని వీడియో తీసినంత వరకు అని టవల్ అయితే తీశాను. చూడండి ఎండ ఎంత విపరీతంగా ఉందో. ఇదిగోండి నేను ఇప్పుడు మా కొండ దగ్గరికి అయితే తీసుకొచ్చా బర్రెల్ని మేతకి. అవేమో దారినే వెళ్ళిపోతున్నాయి చూడండి నా వెనకాల. ఆ కొండకి తగిలిద్దామంటే అవి ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. నేను వాటితో వెళ్ళిపోతున్నా. ఒకసారి మా ఊరు పొలం అంతా ఎలా ఉందో చూసేయండి మీరు కూడా. చూడండి ఈ కొండ దగ్గర నుంచి ఇక్కడే ఎక్కువ మేత అయితే మేపుకోవడానికి అయితే వస్తాము. అక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా అంతా మేపుకుంటాం తిరిగి. ఇదిగోండి ఇదంతా ఇటంతా ఇప్పుడు పంట పొలాలు వేస్తున్నారు. అందుకని అయితే అటు వెళ్ళలేదు. కంది, మినుము, బొబ్బర. చూడండి నేను వీడియో తీసుకుంటుంటే అవి చాలా దూరం వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాటి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇదిగోండి ఇవైతే మంచిగా ఇక్కడైతే నేను నిలబడతాయని ఇక్కడికైతే తోలుకొచ్చాను. అన్ని బాగా మేస్తున్నాయి చూడండి. ఇవాళ కొత్తగా నేను ఆవుని తీసుకొచ్చాను. ఆవు అయితే కదలకుండానే ఉంది. వెంటనే తోలాల్సి ఉంది వచ్చిన రోజే. ఇంకా ఇవాళ లేట్ అయింది. ఇంటి దగ్గర ఉండి ఉండి దానికి ఇబ్బంది అయినట్టుంది. ఇవాళ వచ్చి బాగానే వీటితో అయితే మేస్తుంది కలిసి. ఇంకా అన్నీ అయితే ఇంకా నీళ్ళకైతే ఇంకా తోలకపోవాలి కాసేపు ఉండి. నీళ్ళు కూడా ఇక్కడే దగ్గరలో ఉన్నాయి. అక్కడైతే ఉన్నాయి కుంటలో, అక్కడికైతే తీసుకెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ పక్కన మినుము కోసే అయిపోయిందంట. మినుములోకి అయితే తోలుకొచ్చా. ఫుల్గా గడ్డి ఉంది. నిన్నే కోసారంట. ఇదిగోండి కొన్ని బర్రెలు అయితే కుప్పకాడ ఉన్నాయి మినుపు పొట్టు కాడ. అక్కడైతే తింటున్నాయి. ఆవు కూడా అక్కడే ఉంది చూస్తున్నారా. ఇదిగోండి ఈ 3 బర్రెలు, అదిగోండి ఆవు అయితే కుప్పకాడే నిలబడి మేస్తున్నాయి. మిగతా ఏమో అటు ఇటు అంతా తిరిగి మేస్తున్నాయి. గట్లెమ్మిటి అంతా. ఆవు నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి నా దగ్గరకు వస్తుంది. అండి నేను కింద కూర్చున్నా, రాయి మేము కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఆవు అయితే నా దగ్గరకు వచ్చి మేస్తుంది. ఇంకా నేను కూర్చుంటే చాలు నా దగ్గరికి వచ్చి అయితే పక్కనే మేస్తా ఉంటది. నేను బాగా అలవాటు అయిపోయా ఆవుకి. ఓకే మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు వీటిని అయితే నీళ్ళకి తోలుకొని పోవాలి నేను. బాయ్.